శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంటే చైత్ర శుద్ధ షష్ఠి ఆదివారం అనగా 14/4/24 నుండి 20/4/24 శనివారం వరకు ఈ వారం ఫలితాలు మనం చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా 17వ తారీఖు శ్రీరామనవమి, 19వ తారీఖు ఏకాదశి. ఈ ఆదివారం నుంచి శనివారం వరకు చంద్రుడు వృషభ రాశి నుంచి సింహరాశి వరకు సంచారం ఉంటుంది. అంటే ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు చంద్ర సంచారం. ఇకపోతే మేషంలో రవి గురువులు, వృషభంలో చంద్రుడు ఆదివారం నాడు, ఆ తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని కుజుడు, మీనంలో రాహు శుక్ర బుధులు. ఇది ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి. ముఖ్యంగా ఈ వారం ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పటం అనేటువంటిది రాశి ఫలాల యొక్క లక్షణము. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే నేను భిన్నంగా ఆలోచించి ఇది పూర్తిగా అన్నమాట మాస్గా అందరికీ కలిపేటి చెప్పేటువంటిది. మేషరాశి వాళ్ళల్లో చాలా బాగా జరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది జరగని సరిగా సక్రమంగా గ్రహస్థితి వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. ఇవి వాళ్ళ ఇండివిజువల్ జాతకాలు బట్టి, దాని తర్వాత వాళ్ళ జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు బట్టి, పోతే పూర్వజన్మ సుకృత దుష్కృతాలను బట్టి కూడాను, ఈ జన్మలో మనం చేసేటువంటి సుకర్మ దుష్కర్మల నుంచి కూడాను మనం అనుభవించాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పటం అనేటువంటిది నాకంత సమంజసం అనిపించట్లా. ఆలోచించగా దాదాపుగా 30 ఏళ్ల సుదీర్ఘ ఈ జాతక ఫలాలు విశ్లేషించేటువంటి నా యొక్క అనుభవము. రెండవది, నేను ప్రతి వారం కూడాను టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం వలన కనీసం వారానికి 100 మందితో నేను ఇంటరాక్ట్ కావటం వల్ల వాళ్ళకి ఇది ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది అనేటువంటిది అంతా విశ్లేషించి చూసుకుని ఏది బాగుంటుంది అనేటువంటి విధానంలో నేను చెప్తాను. దయచేసి వినండి, చూడండి, ఆచరించండి, ఆనందాన్ని పొందండి. అట్లాగే మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి, మర్చిపోవద్దు. ఇకపోతే మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం వాడు జన్మలో జన్మించిన వాళ్ళది మేషరాశి. ఈ మేషరాశికి ప్రస్తుతానికి గురు రవులు జన్మంలో ఉన్నారు. ఆ తర్వాత షష్టమంలో కేతువు, ఇకపోతే ఏకాదశంలో శని కుజులు, 12వ రాశి వ్యయంలో రాహు శుక్ర బుధులు. ఈ రకంగా కనుక చూస్తే ఇది మొత్తము ఈ యొక్క మేషరాశి వాళ్లకు ఉండేటువంటి యొక్క గ్రహ సంపత్తిది. ఈ గ్రహ సంపత్తిలో మంచి గ్రహాలు మంచి చేస్తుంటాయి, కొన్ని చెడు గ్రహాలు మనం చేసిన పనులు బట్టి మనకు చెడు ఫలితాలను కూడా ఇస్తుంటాయి. కాబట్టి అదే కాకుండా ఈ నెల మేషరాశి వారికి మాసాధిపతి కుజుడు. మాసాధిపతి కుజుడైనందువలన అంత శుభకరంగా ఉండేటువంటిది కాదు. అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి అంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు బుధులు కూడాను అంత పెద్ద క్షేమకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేవాళ్ళు కాదు. ఇకపోతే కేతువు
పర్వాలేదు, కొంతవరకు కుజాంతం కేతు శనియంతం కేతుహో అంటారు. శనిత్య ఫలితాలు కేతు ఇస్తాడు కాబట్టి, షష్టమంలో ఉన్నాడు కాబట్టి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. ద్వితీయ చంద్ర సంచారం చాలా శుభంగా ఉంటుంది. తృతీయ సంచారం కూడాను కొంతవరకు పర్వాలేదు. చతుర్థ సంచారం మానసిక ఆందోళనలు, ఇబ్బందులు కలుగు చేస్తుంది. పంచమ చంద్ర సంచారం మాత్రం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇవి ఈ వారంలో మీకు శుభాశుభ ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క గ్రహాలు. ముఖ్యంగా వ్యయంలో ఉన్నటువంటి అంటే 12వ ఇంట్లో ఉంటే బుధ రాహువుల వలన కార్య విఘ్నత, కొంత కడుపు ఈ జీర్ణశక్తికి సంబంధించినటువంటి లోపం రావటం, అట్లాగే ప్రయాణాలు కూడా రావటము, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఉండవచ్చు, ఉంటాయి అని చెప్పని ఘంటాపదంగా చెప్పలేం. గ్రహచారాన్ని బట్టి అది పరిస్థితి అక్కడ. కానీ దీన్ని బాగు చేసుకోవటం మన చేతిలో ఉంటుంది. ఈ గ్రహాల్ని మనము ప్రార్థన చేసి మనం అన్నమాట వాటిని అనుకూలంగా చేసుకోవడానికి చాలా అవకాశాలు కాదు, 100కి 100% అవకాశాలు. ముఖ్యంగా చూడండి, చంద్రుడు చంద్రమా మనస్సో జాత, చంద్రుడు మన మనస్సు మీద పనిచేస్తాడు. అది ఖచ్చితంగా సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. చంద్రుడు మన మనస్సు మీద పనిచేస్తాడు కాబట్టి మనకు భయము, పిరికితనము, లేకపోతే ధైర్యము ఇవన్నీ ఆయన నుంచి వస్తుంటాయి. ఒక అమావాస్య అనుకుందాం, అది కూడా రాత్రిపూట, కరెంట్ లేదు, వేరే వెలుతురు లేదు, మనకు పని ఉంది. మనం ఏం చేస్తాం? పని మానుకుంటామా? ధైర్యంగా ఏదో లైటో లేకపోతే అనమాట కాళ్ళకి షూస్ వేసుకొని వెళ్తాం, మనం పూర్తి చేసుకొని వస్తాం. అట్లా చంద్రుడిని జయించామా లేదా? అట్లాగే సూర్యుడు కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు టోపీ పెట్టుకునో, గొడుగు వేసుకునో, కారులో పోయో మన పని మనం చేసుకుంటున్నాం. అట్లాగే ఈ గ్రహాల్ని ప్రార్థించటం వల్ల మన మనస్సుకు ధైర్యం వస్తుంది. ఇవాళ నేను శివారాధన చేశాను కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం చేత బృహస్పతి, చంద్రుడు మనకెంత, రవి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి ఒక ధైర్యం మన మనసులోకి వస్తుంది. ఎప్పుడైతే మనం పూజ చేసామో ఆ ధైర్యం వల్ల మన పనులన్నీ కూడాను సక్రమంగా జరుగుతాయి. పూజ చేసేటువంటిది మనము మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. అందువలన ఈ వారం మేషరాశి వారు చక్కగా అన్నమాట శివారాధన చేసుకోండి. చంద్రుడు తృతీయ, చతుర్థ సంచారాల్లో నుండి మానసిక ఆందోళనలు లేకుండా పోతాయి. అట్లాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం 3 సార్లు చదువుకోండి. మాసాధిపతి కుజుడు అంత శుభుడు కాదు, అయినప్పటికీ కూడా ఆయన ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వటానికి ప్రతిరోజు 3 సార్లు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆ తర్వాత బుధుడు వ్యయంలో ఉన్నాడు, ఉదర సంబంధమైన ఇబ్బందులు, ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు, అధికారులతో అన్నమాట అనవసరమైన వాదనలు ఇవి జరగవచ్చు. కాబట్టి బుధుడు ప్రీతికరంగా ఉండటానికి చేతైన వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోండి, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే అనేటువంటి శ్లోకం కానీ, అది కూడా చేతకాని వాళ్ళు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని కానీ కాసేపు గనక రామనామాన్ని జపిస్తే ఆ బుధుడు మిమ్మల్ని అనుగ్రహించడమే కాకుండా షష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా రామనామం మనం చేయటం వలన మనకి శుభ ఫలితాలు ఇస్తాడు అంటలో ఎటువంటి అనుమానము లేదు. ఇక వ్యయంలో రాహు ఉండటం వలన పని వాళ్ళ వల్ల మనకు చికాకు, తర్వాత కొంచెం శిరోవేదన కానీ, నేత్ర బాధ కానీ ఇటువంటివి, ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉండవచ్చు. రాహువుకు అన్నమాట ఎట్లాగూ కుజాంతం రాహువు అంటారు. కాబట్టి ఈ రాహుకు మనం సుబ్రహ్మణ్య స్వామి దీన్ని ప్రార్థన చేస్తున్నాం. దీంతో పాటుగా రాహుకు ప్రీతికరంగా రాహువుకు అధిదేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, లేదా హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవటం, ఏది చేతగాని వాళ్ళు ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పినేసి జపం చేసుకుంటే
రాహు ఖచ్చితంగా శుభ ఫలితాలనిస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అంతేకాకుండా గ్రహ చక్రవర్తి రవి అంటే సూర్యుడు. కాబట్టి నిత్యము సూర్యారాధన చెయ్యాలి మనం. సూర్యారాధన అంటే ఏదో కూర్చొని నీళ్లు పోయటం ఇవి కాదు. చక్కగా సూర్యుడు ఉదయించేటప్పుడు ఆయనకు ఎదురుగ్గా నిలబడి ఉదయించేటప్పుడే, ఆలస్యమైతే మనం ఆయన్ని చూడలేము, ఆయన మనల్ని చూడ్డు. అందుకని సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు ఖగాయ నమః పూషాయ నమః అని మంత్రాలు చెప్తూ చేయగలిగిన వాళ్ళు అది చేయండి. లేదు చక్కగా గాయత్రి మంత్రం చెప్తూ దోసితో నీళ్లు 3 దోసిలు నీళ్లు వదలండి తర్పణం సూర్యుడికి. అది కూడా చేతకాని వాళ్ళు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అని చెప్పినేసని నమస్కార ప్రియహో అర్కః. సూర్యుడికి దండం పెడితే చాలట సంతోషిస్తాడు. కాబట్టి చక్కగా ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి స్నానం చేసి ఏ రాశి వారైనా సరే మొట్టమొదట సూర్యుడికి ఎదురుగా నిలబడి ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యుడికి నమస్కారం చేయండి. అట్లాగే ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, అందులో ఈసారి కుజుడు మాసాధిపతి కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా గణపతికి గరిక అన్నమాట. ఒక 5-6 అంగుళాల పొడుగుండేట్టుగా చక్కటి గరికను సేకరించి దాన్ని కడిగి గణపతి ముందు సమర్పించండి. ఇక ఈ రాశి వారికి వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థికంగా మనం మోసపోవటం వేరే వాళ్ళ వలన, లేకపోతే భారీ కళత్రంతో గొడవలు, తర్వాత సమయానికనమాట భోజనం, ఇటువంటి శరీర సుఖం లేకపోవటం అనేటువంటిది ఉండవచ్చు. కాబట్టి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం పొందటానికి మనం ప్రతిరోజు లక్ష్మీదేవికి తెల్లపూలు సమర్పించి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీతే సురపూజితే అన్నటువంటి మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతిరోజు 5 సార్లు చదువుకోండి. శుక్రవారం నాడు వీలైతే ఒక 10 సార్లు చదవండి. ప్రతిరోజు లక్ష్మీదేవికి తెల్లపూలు సమర్పించండి. ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఈ వారం చెయ్యండి. ఎంత శుభంగా ఉంటుందో నాకు తెలియపరచండి. ఈ రాశి వారందరికి కూడాను ఈ వారం చాలా శుభకరంగా ఉండాలని ఎంతో ఆలోచించి మీ గురించి ఈ యొక్క ఫలితాలు చెప్పే నేను. దయచేసి దీన్ని ఫాలో కండి. ఫాలో అయిన తర్వాత ఒక వారం చూసి ఎట్లా ఉందో నాకు తెలియదు. రాశి వృషభ రాశి అంటే కృత్తిక 4వ పాదం, రోహిణి 4 పాదాలు, మృగశిర 3 పాదాలలో జన్మించిన వాళ్ళది వృషభ రాశి అవుతుంది. ఈ వారం ముఖ్యంగా 19వ తారీఖు నాడు ఆరుద్ర నక్షత్రం కావటం చేత ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడితోటి ఈ వారం ప్రారంభమవుతుంది. ద్వితీయ చంద్రుడు అంటే భాగ్యస్థానంలో ఉన్నవాడు. అందువలన మానసికమైనటువంటి ఆహ్లాదం చాలా బాగుంటుంది. అందరితోటి మంచిగా ఉంటారు. కానీ ఈ రాశి వారికి పంచమంలో కేతువు, దశమంలో శని కుజులు, ఏకాదశంలో రాహు శుక్ర బుధులు, వ్యయం అంటే 12వ ఇంట్లో రవి గురులు. ఇది మీకు యొక్క ఈ వారం ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం మీ రాశి నుంచి. ముఖ్యంగా ఈ రాశి వారికి చంద్ర సంచారం మొత్తం మీద బాగానే ఉంటుంది ఈ వారం అంతా. ఎందుకంటే ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో కాబట్టి మొత్తం మీద బాగానే ఉంటుంది. ఇక పంచమ కేసు సంచారం పర్వాలేదు. ఏకాదశంలో శని కుజులు ఉండటం మీకు ఎంతో లాభదాయకము, శుభదాయకము. ఎందుకంటే గత దాదాపుగా సంవత్సర కాలంలో వ్యయంలో గురువు ఉండటం చేత అనేక ఇబ్బందులు పడ్డప్పటికి కూడాను ఈ శని గురులు ఏకాదశంలో ఉండటం వలన ఈ రాశి వారికి మొత్తం మీద కొంత బెటర్మెంట్ అనేది వస్తూ ఇబ్బందులు లేకుండా అప్పటికప్పుడు అప్పో చేసి డబ్బుల్ని ఏర్పాటు చేసుకుంటూ జరిగింది. కాబట్టి ఈ రాశి వారికి శని కుజులు ఈ వారం చాలా యోగిస్తారు, పర్వాలేదు. దశమంలో ఉన్నారు. ఏకాదశంలో ఉన్న రాహు శుక్ర బుధులు
11వ స్థానం లాభస్థానంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి రాహువు, శుక్రుడు, బుధుడు కూడా అన్నమాట విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, పంచమ కేతు సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాల్లో మీరు దగ్గరుండి మీరు నిర్వహించండి అని చెప్పినేసని ప్రజలు కోరటం, అంటే మీకు నాయకత్వం లభించటం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో. అట్లాగే ఈ యొక్క రాహు బుధ సంచారం, ఈ రాహు సంచారం వలన ఏకాదశి రాహు ఎంత పెద్ద పాప అయినప్పటికి కూడాను కొంత శుభ ఫలితాలు. అదేంటంటే ప్రయాణ మూలకంగా మీకు శుభంగా ఉండటం. ప్రయాణం అనేది తప్పదు, కానీ ప్రయాణంలో శుభాన్ని కలుగజేస్తాడు బుధుడితోటి ఉండటం చేత. అట్లాగే రవి గురులిద్దరూ వ్యయంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం లేదా కృష్ణాష్టకం ఇటువంటి స్తోత్రాలు నిత్యం పఠించడం చేత గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం చేత, గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహము మిమ్మల్ని ఏం చేయలేదు కాబట్టి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అట్లాగే వ్యయ రవి, మనకేంటంటే ఆఫీసులో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆఫీసర్లతోటి అనవసరమైనటువంటి వాదనలతోటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రవిగ్రహం అనుకూలంగా ఉండటానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. వీలైతే చక్కగా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ జపం చేయండి. ముఖ్యంగా ఆదివారం నాడు ఈ యొక్క సూర్యాష్టకాన్ని చదివితే ఈ వారం అంతా కూడా మీకు చాలా శుభంగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం నుంచి టెన్షన్ ఉండవు సామాన్యంగా, కానీ చతుర్థ సంచారం, తృతీయ సంచారంలో కొంతవరకు ఉండొచ్చు. అటువంటి సమయాల్లో ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రతిరోజు శివుడికి పూజ చేసుకోండి. శివాష్టోత్రం కానీ శివస్తోత్రాలు కానీ ఏవైనా చదువుకుంటే చాలా యోగకరంగా నడుస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అట్లాగే ఈ వృషభ రాశి వారికి మాసాధిపతి కూడా రాహు. ఆ రాహు మీకు వృషభ రాశికి ఏకాదశంలో ఉండటం చేత విదేశీ యానాల గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా శుభమైన కాలం. కాబట్టి విదేశీ యానాలకి వాటికి ప్రయత్నించండి. నేను చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు కూడాను ప్రతిరోజు సూర్యాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, దత్త స్తోత్రం లేదా కృష్ణాష్టకం ఏదో ఒకటి 8 సార్లు చదువుకోండి. శివాష్టోత్తర శతనామాలు చేసుకోండి. వీలైతే మీరు ఆవులకి శనగలు, గోధుమ పిండి చక్కగా తినిపించండి. శుభ ఫలితాలు పొందండి. వృషభ రాశి వారు. మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 1 పాదం, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు జన్మించిన వారు మిథున రాశి కింద వస్తారు. మిథున రాశి వారికి ఈసారి చతుర్థ కేతు సంచారం, ఆ తర్వాత నవమంలో శని కుజులు, దశమంలో శుక్ర బుధ రాహువులు, ఏకాదశంలో గురు రవులు. మామూలుగా ఈ వారం మొదటి నుంచి కూడాను జన్మ, ద్వితీయ, తృతీయాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి కృతికా నక్షత్ర జాతకులకు మాసాధిపతి గురుడు క్షమించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చంద్రుడు మాసాధిపతి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి శుక్రుడు మాసాధిపతి. దీనివల్ల ఏమవుతుందంటే చతుర్థ కేతువు ఉండటం వల్ల అర్ధాష్టమ కేతువు అని అంటారు. అదంత శుభప్రదమైంది కాదు.
ఈ రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు రావటం, ఈ ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు కలగటము, చోర బాధ అంటే దొంగల నుంచి కూడా భయం అనేటువంటిది ఉండొచ్చు. ఇకపోతే నవమ పూజ శనుల సంచారం కొంతవరకు పర్వాలేదు, పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు మీకు. ఇక దశమంలో శుక్ర బుధ రాహు సంచారం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తుంది మీకు. ముఖ్యంగా ఏకాదశంలో గురు రవులు కూడా అన్నమాట చాలా మంచి ఫలితాలను ఇస్తారు మీకు. ఈ గురుడు ఈ మాసాంతం వరకు అంటే ఏప్రిల్ 30 వరకు కూడాను మీకు ఏకాదశంలోనే ఉంటాడు. అందులో ముఖ్యంగా రవితోటి కలిసి ఉంటాడు. కాబట్టి మీకు ఆఫీసుల్లో మంచి పేరు రావటం, ఈ మార్చ్ ఎండింగ్లో మీ గురించి పంపించేటువంటి యొక్క మీ గురించిన రిపోర్ట్లన్నీ కూడాను చాలా శుభకరంగా సంతోషంగా రాస్తారు మీ పై వాళ్ళు, పై అధికారులు. అట్లాగే పై అధికారులు మన్ననలు పొందటం, కొంతమందికి ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇటువంటి మంచి ఇంక్రిమెంట్ రావటం అనేటువంటి కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి కేతు సంచారం అంత యోగ్యంగా లేదు. జన్మచంద్రుడు, కేతువు, ఆ తర్వాత నవమంలో ఉన్నటువంటి శని బుధులు, శని కుజులు, వీరి గురించి అన్నమాట మీరు చక్కగా ప్రతిరోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం కానీ శివస్తోత్రం కానీ చదువుకోండి. చాలా శుభంగా జరుగుతుంది. మానసికమైనటువంటి ఆందోళన లేకుండా ఆనందంగా ఉంటుంది. అట్లాగే వీలైనంత వరకు శని స్తోత్రం, అట్లాగే సుబ్రహ్మణ్య స్తోత్రం కూడా చదువుకోండి. దశమంలో ఉన్నటువంటి బుధుడు మీకు మంచి సునిశ్చితమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచనలతోటి పురోభివృద్ధి చెందండి. అట్లాగే ప్రతిరోజు వీలైతే విష్ణు సహస్రనామం పఠించండి, శివుడికి అభిషేకం చేయించండి. ఏకాదశంలో ఉన్న రుద్రుడు సూర్యుడు మీకు ఎంతో శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఏ గ్రహాలు ఎట్లున్నప్పటికి కూడాను మన ప్రవర్తన, సత్ప్రవర్తన అనేటువంటిది అన్ని గ్రహాల యొక్క స్థితిని కూడాను మారుస్తాయి. ఇప్పుడు మనం చక్కగా మన ప్రవర్తన బాగుంటుంది, ఒక డిసిప్లైన్డ్గా ఉంటున్నాం, ఏ రోజు పనులు ఆ రోజు చేస్తాం అనుకోండి. ఆఫీసులో మనల్ని ఏమంటారు, చాలా మంచివాడు అంటారు. పై ఆఫీసర్లు కూడా మనకి ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తారు. అట్లాగే ఈ గ్రహాల యొక్క స్థితి కూడా అంతే. కాబట్టి ఆ గ్రహాలు బాగుండాలంటే మన ప్రవర్తన బాగుండాలి. డూ గుడ్, బీ గుడ్, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పినటువంటి మాట. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. ప్రేమతో ఉన్నట్టయితే మనం ప్రపంచాన్ని మొత్తం కూడా జయించవచ్చు అనేటువంటి కూడా శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పినటువంటి సూక్తే. దీన్ని గనక ఫాలో అవుతూ ఉంటే అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఒక్క మిథున రాశికే కాదు, ఏ రాశికైనా శుభ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఆ డిగ్రీలో నుంచి ఆ యొక్క గ్రహాలు చూడటం వలన అది మన మనస్సు మీద, మనం చేసేటువంటి పనుల మీద వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అది కాకుండా మనం కంట్రోల్డ్గా జాగ్రత్తగా చేస్తున్నాం అనుకోండి, వాటి ప్రభావం ఉండదు కదా. అది ఆలోచించి జాగ్రత్తగా నేను చెప్పిన ప్రార్థనలు చేసుకుంటూ శుభం కలగాలని మిథున రాశి వాళ్ళందరికీ కూడాను భగవంతుని ప్రార్థిస్తూ. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి. ఈ రాశిలో ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళకి మాసాధిపతి రాహువు, పుష్యమి నక్షత్రం వాళ్ళకి కేతువు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి శని మాసాధిపతులు. ఈ మాసాధిపతి యొక్క ఇది కూడాను మన జీవితం మీద చాలా ఉంటుంది. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాసాధిపతి రాహు. ఈ రాహు అన్నమాట
నవమ స్థానంలో ఉండటం చేత చాలా శుభకరంగా ఉంటుంది ఈ నెలలో. అట్లాగే రాహ్వంతరం కుజః, కుజుడు చేసేటువంటి పనులే రాహువు చేస్తాడు. కుజుడు అష్టమంలో ఉండి మనకు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడో అటువంటి ఫలితాల్ని నవమంలో ఉన్న రాహు శుభ ఫలితాలను ఇచ్చి కుజుడి యొక్క ఎఫెక్ట్ని కాస్త మేమీ తగ్గిస్తాడు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి తృతీయంలో కేతువు, అష్టమంలో అన్నమాట కుజ శనులు, నవమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, దశమంలో రవి, గురులు. ఇది ఈ వారం కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం అంత యోగ్యమైంది కాదు. అందులో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలకు మాసాధిపతులు కూడాను రాహు, కేతు, శని. కాబట్టి ప్రతిరోజు కూడాను వీలైనంత వరకు శని స్తోత్రం, ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అన్నటువంటి స్తోత్రాన్ని వీలైనంతగా జపించండి. శుభ ఫలితాలు ఇస్తాడు శని. అట్లాగే కుజుడు కోసం అని చెప్పినేసి సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, కుజుడి యొక్క స్తోత్రాలు కానీ, కొంచెం ఈ రాశి వాళ్ళకి అప్పుల బాధ కూడా కొద్దిగా ఉన్నవాళ్ళు అన్నమాట. చక్కగా రుణహర కుజ స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి. ఇకపోతే నవమంలో ఉన్నటువంటి బుధ, రాహు, శుక్రుల విషయంలో వీళ్ళు మనకి పెద్ద మంచి చేయరు, పెద్ద చెడు చేయరు, న్యూట్రల్గా ఉంటాయి ఈ గ్రహాలు. వీటి యొక్క శుభ ఫలితాలు ఎందుకంటే మీకు మీ రాశికి, కర్కాటక రాశికి కన్యా రాశి తృతీయ స్థానం, అట్లాగే ఈ యొక్క మీకు నవమంలో ఉన్నటువంటి బుధుడు కర్కాటక రాశికి వ్యయాధిపతి, తృతీయాధిపతి. కాబట్టి అంత పెద్ద చెప్పుకోదగ్గంత ఇబ్బందులు ఉండవు. లేకపోగా కొంత శారీరకంగా మనకు జీర్ణ వ్యవస్థ మీద కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి బుధుడు. అట్లాగే రాహుకి నవమ సంచారం మంచిది, ఇబ్బంది ఏం లేదు. దశమంలో ఉన్నటువంటి గురు రాహువులు కూడా బాగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్తోత్రం, అట్లాగే శని స్తోత్రం, రుణహర కుజ స్తోత్రం, వీలైతే ప్రతిరోజు కూడా అన్నమాట మీరు శ్రీ విష్ణు సహస్రనామం చదువుకున్నట్లయితే అనేక గ్రహాలకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా కేతువుకి కానివ్వండి, శనికి కానివ్వండి, వీళ్ళకి మంచి, దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే వీలైనంత వరకు మంగళ, శుక్ర వారాల్లో దుర్గాదేవి మందిరం దర్శనం చేయటం, లేదా ఇంట్లోనే కూర్చుని చక్కగా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేయటం చెయ్యండి. కొంతవరకు కోపం తెచ్చుకోకుండా, ఉద్రేకం లేకుండా గనక ముందుకెళ్ళినట్టయితే శుభ ఫలితాలన్నీ కూడాను చక్కగా వస్తాయని చెప్పటంలో సందేహం లేదు. కాబట్టి ఈ రాశివారు నేను చెప్పిన ప్రార్థనలు చేసుకుంటూ శుభ ఫలితాలు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను సింహరాశి వాళ్ళ జాతకం మొదలు పెడతాను. ఇక సింహరాశి అంటే మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదంలో జన్మించిన వారిది సింహరాశి. ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యస్థానంలో కేతువు, ఆ తర్వాత సప్తమంలో శని కుజులు, అష్టమంలో రాహు శుక్ర బుధులు, నవమంలో రవి గురు సంచారము. ముఖ్యంగా ఈ వారంలో మొదట్లో అన్నమాట మీకు చంద్రుడి యొక్క సంచారం ఏకాదశంలో బాగానే ఉంటుంది. పోతే ఈ వీళ్ళకి ఇప్పుడు అన్నమాట పుష్యమి 4 పాదాల్లో జన్మించిన వారికి ఈ మాసాధిపతి కేతువు, ఆశ్లేష 4 పాదాల్లో జన్మించిన వారికి బుధుడు, మఘా నక్షత్రంలో జన్మించిన వారికి రాహువు.
కాబట్టి ఈ మాసాధిపతుల వలన కొంతవరకు శుభాశుభ ఫలితాలు పొందగలుగుతామనేటువంటిది కూడాను ఒక శాస్త్రం. ముఖ్యంగా ఈ రాశిలో మఘా నక్షత్రం వారికి రాహువు, పుబ్బా నక్షత్రం వారికి కేతువు, ఉత్తరా నక్షత్రం వారికి శని. అయితే ఈ యొక్క సింహరాశి నుంచి ద్వితీయ కేతువు కాబట్టి శుభంగా ఉంటుంది. సప్తమ శని కుజులు కాబట్టి సప్తమంలో శని కుజులు కూడాను అంత పెద్ద హాని చేయరు, అంత పెద్ద ఇబ్బంది పెట్టరు. అయినా కూడా కొంత జాగ్రత్త అనేది అవసరం. అష్టమంలో రాహు శుక్ర బుధ సంచారం అనేటువంటిది మంచిది కాదు. అట్లాగే నవమంలో రవి గురువులు. ముఖ్యంగా ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు, పని వాళ్ళ వలన కార్య విఘ్నత లేదా వాళ్ళ నుంచి మనకు విసుగు నష్టము రావటం అనేటువంటిది కూడాను ఈ వారం ఉండొచ్చు. అట్లాగే అర్ధాంగితోటి అంటే ఇంటి ఇల్లాలతోటి కాస్త ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవటం, ఆరోగ్యరీత్యా కాస్త చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావటం. శుక్ర బుధ రాహువులు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి చర్మ సంబంధమైన ఇబ్బందులు రావటం అనేటువంటివి జరగవచ్చు. నవమ రవి గురులు కూడాను అంత పెద్ద చెడ్డవాళ్ళు కాదు. మీ రాశి అధిపతి రవి నవమంలో ఉన్నాడు, గురుడితోటి కలిసి ఉన్నాడు. ఇక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను శనికి సంబంధించిన ప్రార్థనలు, ముఖ్యంగా సప్తమ శనికి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, భార్య ఆరోగ్యంలో కాస్త లోపం రావచ్చు. అట్లాగే ఆమె కుజుడు కూడా సప్తమంలో ఉండడం చేత వివాహమైనటువంటి వారి యొక్క భార్యలకు లేదా భర్తలకు నడునొప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందువలన శని ప్రార్థనలు, దశరథకృత శని స్తోత్రం కానీ, శని అష్టకం కానీ, అట్లాగే సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనలు, కుజుడి యొక్క రుణహర కుజ స్తోత్రం కానీ చదువుకున్నట్టయితే ఈ వారం సప్తమ కుజ శనుల యొక్క ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అష్టమ బుధుడు, ఉదర సంబంధమైన ఇబ్బందులు, ఆఫీసులో అనవసరమైనటువంటి గొడవలు ఇవి జరగకుండా బుధుడి కోసం అని చెప్పుకునేసని విష్ణు సహస్రనామం లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాన్నే అని కనీసం ఒక 20 నిమిషాలు జపం చేసుకోవటం. అట్లాగే దుర్గాదేవి యొక్క జపం, ఓం దుమ్ దుర్గాయ నమః, రాహు గురించి శిరోవేదన పల్లవాళ్ళ వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవటం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం శిమికాగర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం అన్నటువంటి శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవటం. శుక్రుడి కోసమని మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం వలన ఈ రాశి వారికి చాలా శుభకరంగా ఉంటుంది ఈ వారం. దీన్ని గమనించి ఈ ప్రార్థనలు చేసుకుంటూ మంచి శుభ ఫలితాలు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను కన్యారాశి వాళ్ళకి జాతకానికి వెళ్తున్నాను. కన్యారాశి అంటే ఉత్తర 4వ పాదం, హస్త 4 పాదాలు, చిత్త 2-3 పాదాల్లో జన్మించిన వారిని కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం కాస్త శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే జన్మంలో కేతువు, షష్టమంలో శని కుజులు, సప్తమంలో రాహు శుక్ర బుధులు, అష్టమంలో ముఖ్యంగా ఇంతవరకు గురుడు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు రవి కూడా వచ్చాడు. రవి గురులు అష్టమ సంచారం. ఇక చంద్రుడు దశమ ఏకాదశ వ్యయస్థానాల్లో ఈ వారం సంచారంలో ఉంటాడు. వారాంతంలో కాస్త మానసికమైన ఒత్తిళ్ళు రావచ్చు, జలుబు వంటి అనారోగ్య స్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే రవి బలం ఉండదు, చంద్రబలం ఉండదు. రవి అష్టమంలో ఉండటం చేత అధికారులతోటి, గురువు అష్టమంలో ఉండటం చేత అన్నదమ్ములతోటి విభేదాలు,
మాట పట్టింపులనేవి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యం భాస్కరాది చేత, అందులో మీకు వ్యయాధిపతి ఈ రాశి వాళ్ళకి 12వ రాశి అయినటువంటి సింహరాశి అధిపతి రవి అష్టమంలో ఉన్నాడు. అందువల్ల ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. నోరు అదుపులో పెట్టుకునేసి కనుక మాట్లాడినట్టయితే ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అట్లాగే సప్తమ రాహు శుక్ర బుధులు, షష్టమంలో ఉంటే శని కుజులు కూడా అన్నమాట. చాలా వరకు మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమం అనకుండా 75% శుభ ఫలితాలు, ఒక్క 25% మాత్రమే అశుభ ఫలితాలు ఉండవచ్చు వారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా జన్మకేతువు కాబట్టి ప్రతిరోజు కాసేపు రామనామం చేసుకోవటం, ఆ రామనామం చేయటము సప్తమ బుధుడు కూడా పనికొస్తుంది. సప్తమంలో ఉన్న బుధుడు కూడాను మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు రోజు రామనామం చేసుకోండి. ముఖ్యంగా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి చక్కగా అర్ఘ్యం విడవండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యాష్టకం వంటివి చదువుకోండి. అట్లాగే అష్టమ గురు సంచారం ఇంకెంత మీకు ఈ వారం మొదలైతే ఇంకొక 15 రోజులే అష్టమ గురు సంచారం. గురువు మీకు నవమానికి రాబోతున్నాడు. సంవత్సర కాలం నుంచి మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడాను పోయి ఆనందంగా కాలం గడిపేటువంటి సమయం రాబోతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు శ్రీరామనామం, సూర్య ప్రార్థనలు, అట్లాగే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తస్తవం కానీ, కృష్ణాష్టకం కానీ ఉంటే గురు ప్రార్థనలు చేసుకోండి. ఇంకా రాహువు కోసం అని చెప్పిన శ్రీ దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉండండి. ఈ చంద్ర సంచారం యొక్క దోషాలు పోవటానికి శివుణ్ణి కనుక ప్రార్థిస్తున్నట్టయితే ఈ వారం చాలా శుభంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి ఈ వారంలో సప్తమ శుక్ర సంచారం వలన కొత్త వస్తువులు కొనటము, జన్మకేతువు వలన దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో పాల్గొనటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి అధర్మ మార్గాన పోకుండా ఉన్నట్టయితే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏం చేయలేవంటంలో సందేహం లేదు. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలలో జన్మించిన వారిది ఈ యొక్క తులారాశి అవుతుంది. తులారాశి వారికి ముఖ్యంగా వ్యయంలో కేతువు యొక్క సంచారం, అంటే 12వ ఇంట్లో కేతువు సంచారం, పంచమంలో శని కుజుల సంచారం, షష్టమంలో రాహు శుక్ర బుధుల సంచారం, సప్తమంలో రవి గురుల సంచారం. చంద్రుడు మీకు నవమ, దశమ, ఏకాదశి స్థానాల్లో ఉంటారు. కాబట్టి మానసికంగా చాలా ఆనందంగా కాలం గడుపుతారు, విందు వినోదుల్లో పాల్గొంటారు. అన్ని శుభ కార్యక్రమాల్లోనూ మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఈ రాశి వారికి కేవలం గురు రవులు కేతువే అంత యోగ్యమైనటువంటి స్థానాల్లో లేదు. అందువల్ల మీ ఏకాదశాధిపతి సప్తమంలో ఉండటం కూడాను అంత పెద్ద శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన, దక్షిణామూర్తి స్తోత్రం లేదా సాయిబాబా స్తోత్రాలు వంటివి పఠించటం, ఇంకా మామూలుగా ర్యాండమ్గా కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఇంకొక 10 రోజులు మంచి శుభాలు జరుగుతాయి. ఆ తర్వాత గురువు అష్టమ సంచారం మొదలవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉన్నటువంటి అవసరం ముఖ్యంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఇప్పటి నుంచే అన్నమాట ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తస్తవం కానీ, కృష్ణాష్టకం కానీ, గురు ప్రార్థనలు ఏవైనా చదివి గురువు యొక్క అనుగ్రహం పొందినట్టయితే జీవితం సాఫీగా సాగుతుంది. ఇక ముఖ్యంగా పంచమ శుక్ర కుజ సంచారం ఉండటం చేత ఈ రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావటం, పెళ్లి కుదరిన వాళ్ళకి పెళ్లి కుదిరేటువంటి యొక్క సూచనలు, అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్ ఆశించే వాళ్ళకి ప్రమోషన్లు, ఇటువంటివి చాలా
తేలిగ్గా వస్తాయి ఈ వారంలో మీరు డ్యూ ఉన్న వాళ్ళకి. అంతేగాని ప్రతి వాళ్ళకి ప్రమోషన్ అంటూ రావు కదా. ప్రమోషన్ రావాల్సినటువంటి ప్యానల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. ఆ రకంగా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి, శివాష్టోత్తరం చదువుకోండి, నృసింహస్వామిని ప్రార్థించండి. చాలా శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చతుర్థ శుక్ర కుజులు సంచరిస్తున్నారు కుంభంలో, పంచమంలో రాహు శుక్ర బుధులు, షష్టమంలో రవి గురులు, ఇక చంద్రుడు సప్తమ అష్టమ నవమ దశమ సంచారం జరుగుతుంది. అట్లాగే ఏకాదశ కేతువు. మీకు మొత్తం మీద చూసుకుంటే ఈ శుక్ర కుజులు మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు, వృశ్చిక రాశ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో శనితోడు చేరున్నాడు. కాబట్టి అది అంత మంచి స్థానం కాదు. దీనివల్ల కొద్దిగా ప్రమాదాల్లో విఘ్నాలు జరగటం, ప్రయాణాల్లో విఘ్నాలు జరగటం, లేదా వంట చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గర నిప్పు అటువంటి వాటి మన చేతికి తగలటం, వీటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని పూజలు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్తోత్రం చేసుకోండి. ముఖ్యంగా మీకు పంచమ రాహు శుక్ర బుధులు ఉంటాయి చేత ఈ రాశి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ వారంలో మీరు రాస్తున్నటువంటి పరీక్షల్లో జయం మీదే. కాబట్టి ధైర్యంతో ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే రాయండి, చక్కగా ముందుకు వస్తారు. అట్లాగే విదేశీ విద్యకు ప్రయాణం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి వీసాలు వంటివి చాలా తేలిగ్గా వస్తాయి. ఇప్పుడు కనుక ప్రయత్నం చేస్తే ఈ నెల 30 వరకే, మే 1 లోపల మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను శుభ ఫలితాలు తొందరగా వస్తాయి. మే తర్వాత కొంచెం ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉంది. అటువంటి పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే చేసుకొని చక్కగా ప్రతిరోజు కూడాను సూర్య నమస్కారం చేయటం, విష్ణు సహస్రనామం పారాయణ, ఇటువంటివి గనక చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి చాలా శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం నవగ్రహాలకి శని దగ్గర దీపారాధన చేసి 19 ప్రదక్షిణలు చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం నాడు బ్రాహ్మడికి ఒక 750 గ్రాముల కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వండి. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారికి ధనుర్రాశి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వారిది ఈ యొక్క ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చతుర్థంలో రాహు శుక్ర బుధులు, తృతీయంలో శని కుజులు, పంచమంలో రవి గురువులు, ఇకపోతే దశమంలో కేతువు. మొత్తం మీద గ్రహస్థాచారం కనుక చూసుకుంటే బుధ శుక్ర రాహువులు తప్పిస్తే మిగతా అన్ని గ్రహాలు కూడాను మంచి ఫలితాల్లో ఉంటాయి. ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క అనుగ్రహం వలన మీకు అన్ని వృత్తిలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చక్కగా ముందుకు అడుగు వేస్తారు. ఆ తర్వాత మీకనమాట అనుకోకుండా పితృ సంబంధమైనటువంటి ఆస్తుల్లో ఏమన్నా గొడవలు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమసిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ యొక్క ధనుర్రాశి వారికి. ధనుర్రాశి వారు ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా, మహాలక్ష్మి అష్టకం, అట్లాగే శ్రీరామ రామేతి కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ చదువుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారంటలో ఎటువంటి అనుమానం కూడా లేదు. అట్లాగే చంద్రుడు యొక్క స్థితి అష్టమ నవమ దశమాల్లో ఉంటుంది. ఈ వారం వీళ్ళకి అష్టమ చంద్రుడు కాస్త మనశ్శాంతిని లేకుండా చేస్తాడు. పిల్లల వలన మనం ఏదో ఒక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.
ఇవి రాకుండా ఉండటానికి ప్రతిరోజు శివుడి ఆరాధన, శివ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవటం, ఆ తర్వాత వీలైనంత వరకు మంగళవారం నాడు రాహుకి ప్రీతికరంగా బ్రాహ్మడికి ఒక 750 గ్రాముల మినువులు, శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు, బుధుడి గురించి అన్నమాట ఆరోగ్యం చక్కగా ఉండటానికి పెసలు దానం ఇస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ధనుర్రాశి వారికి. మకర రాశి పూర్వాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయ భాగ్యస్థానంలో శని కుజులు, తృతీయంలో రాహు శుక్ర బుధులు, చతుర్థంలో రవి గురువులు, నవమంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వారంలో కాస్త అర్ధాష్టమ రవి గురు సంచారం అనేటువంటిది అంత యోగ్యకరమైనటువంటి ఒక గ్రహాల యొక్క కలయిక కాదు. దీనివలన కొంచెం ఆరోగ్యంలో తేడాలు రావటం, పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, ఈ రాశి వాళ్ళు. అట్లాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావటం కష్టంగా ఉంటుంది. ఇకపోతే ద్వితీయ శని ఉన్నప్పటికి కూడాను ఏలినాటి శనిలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు శని ఈ రాశి వాళ్ళకి. కుజుడు ద్వితీయ సంచారం వల్ల మాత్రం కొంచెం ప్రయాణాలు ఇటువంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. తృతీయ రాహు మంచివాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అట్లాగే నవమ కేతువు కూడాను పుణ్యతీర్థ యాత్రలు చేయటం లేదా శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతోటి ఆనందంగా గడపడం అనేటువంటి ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం, శని స్తోత్రం, అట్లాగే సూర్యాష్టకం, సూర్య నమస్కారాలు చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం లేదా దత్తస్తవం, కృష్ణాష్టకం చదువుకోవటం, టెన్షన్ లేకుండా కాలం గడుపుకోవటం కోసమని. ఎందుకంటే అష్టమ చంద్ర సంచారం కూడా జరగబోతుంది ఈ వారంలో. దానివల్ల కొంత మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి ప్రతిరోజు శివాష్టకం శివాష్టకం కానీ శివాష్టోత్తరం కానీ చదువుకుంటే చాలా శుభ ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క మకర రాశి వారికి. మకర రాశి వారికి ముఖ్యంగా ఒక శుభవార్త ఏమిటంటే రేపు మే 1వ తారీఖు నుంచి గురువు పంచమంలోకి రాబోతున్నాడు. ఆ వచ్చేటువంటి గురువుని చక్కగా మీరు ఆహ్వానించండి. పంచమ స్థానంలోకి రావటం గురువు చాలా శుభ పరిణామాలు వస్తాయి. కాబట్టి పంచమంలో గురువు వచ్చేటప్పుడు ఆ రాశిలోకి వచ్చే ముందుగానే ప్రతిరోజు గురు స్తోత్రాలు కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తస్తవం కానీ చదువుకుంటే పంచమంలోకి వస్తూనే మీరు చేసేటువంటి ప్రార్థనలకు ఆనందించి అనేక శుభ ఫలితాలు ఇస్తాడంటలో ఎటువంటి అనుమానం లేదు. చక్కగా స్వాగతించండి గురువుని పంచమంలోకి మకర రాశి వారు. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తర పూర్వభాద్ర 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి. ఈ రాశి వారికి జన్మ శుక్ర కుజులు, ద్వితీయ భాగ్యస్థానంలో రాహు శుక్ర బుధులు, తృతీయంలో రవి గురువులు, ఇకపోతే నవమ అష్టమ కేతు సంచారం కుంభరాశి వారికి. కుంభరాశి వారికి వారం మొదట్లో చంద్రుడు పంచమ, వరుసగా షష్టమ, సప్తమ స్థానంలో సంచరిస్తాడు. మొత్తమే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉండటం వల్ల అన్నమాట అనేకమైనటువంటి అనవసరమైన అపోహలు కలగటం, మీ మీద నిందలు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికి తోడు కుజుడు కూడా కలిస్తున్నాడు. ఇక్కడ జన్మ కుజుడు కూడాను అంత యోగ్యమైన ఫలితాలు ఇయ్యడు. కొంచెం దెబ్బలు తగలటం నుంచి జాగ్రత్తగా, యాక్సిడెంట్లు కాకుండా జాగ్రత్తగా ఉండండి వారం. ఇకపోతే ద్వితీయ రాహు శుక్రబుధ సంచారం బాగుంది. దీనివల్ల సంఘంలో మీ మాటకి మంచి విలువిస్తారు. ఇక తృతీయ రవి గురువులు కూడాను పర్వాలేదు. చంద్రుడి యొక్క సంచారం కూడా బాగానే ఉంది. ఈ అష్టమ కేతు వలన నిద్ర సరిగా పట్టదు, పోయినా కూడా పోయినట్టుగా ఉండదు. పొద్దున్న లేవగానే మెడలు అనేటువంటి కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి
ఈ రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం, శని స్తోత్రం, సూర్యుడి యొక్క ఆరాధన, అట్లాగే శివుడి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, కేతు కోసమని రామనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చేసుకోవటం, నోరు కాస్త జాగ్రత్తగా పెట్టుకొని కనుక మనం చేసినట్టయితే ఈ వారంలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొదట్లో కూడాను మీకు ప్రయాణాలు అనేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ప్రార్థన చేసుకున్నట్టయితే కాలం చక్కగా గడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. చక్కగా భగవంతుడు ఆరాధన చేస్తూ మంచి ఫలితాలు పొందండి కుంభరాశి. ఇక మీన రాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారిది మీన రాశి. ఈ మీన రాశి వారికి జన్మంలో రాహు, శుక్ర, బుధ సంచారం, ద్వితీయ భాగ్యస్థానంలో రవి గురువుల సంచారం, చంద్రుడు ఇంకా ఈ వారం మొదటి నుంచి చతుర్థ, పంచమ, షష్టమంలో సంచారం చేస్తుంటాడు. సప్తమంలో కేతు ఉన్నాడు. వ్యయంలో అంటే 12వ ఇంట్లో శుక్ర, కుజులు. ఏలినాటి శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి రోజు శని ప్రార్థనలు చేసుకోండి. జన్మంలో ఉన్నటువంటి బుధుడు కొత్త వ్యాపారాలు కానీ కొత్త పనులు కానీ చేద్దాం అనేటువంటిది ప్రేరేపిస్తుంటాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లు ఇటువంటి ఉన్న వాళ్ళలో ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈసారి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు కూడాను శని ప్రార్థన అంటే నీలాంజన సంవాభాసం అన్న శ్లోకం, వీలైతే శనివారం నాడు ఖచ్చితంగా నవగ్రహాలను దర్శనం చేసుకొని శని దగ్గర తైల నువ్వుల నూనెతోటి కానీ నూనెతోటి కానీ దీపారాధన చేయటం, శనికి ప్రీతికరంగా నువ్వులు బెల్లం కలిపినటువంటి యొక్క ప్రసాద నైవేద్యం పెట్టడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే కుజుడు గురించి అన్నమాట సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం, వీలైనంత వరకు మౌనాన్ని పాటించండి, ఎంతో శుభం జరుగుతుంది. కుజుడికి అన్నమాట మనం మౌనాన్ని పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. మాట్లాడకుండా ఉంటే సహజంగా మనం మాట్లాడుతుంటేనే గొడవలు అవుతాయి, మాట్లాడకుండా ఉంటే ఏ గొడవలు కావు కదా. దాని నుంచి వీలైనంత వరకు వ్యయ కుజుడు ఉన్నంత వరకు ఈ రాశివారు మౌనాన్ని పాటించడం చాలా మంచిది. ప్రతిరోజు కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం దర్శనం చేసుకునేసి 5 ఎర్ర పువ్వులు సమర్పించరండి. మంగళ శనివారాల్లో 5 అరటిపండ్ల నైవేద్యం పెట్టండి. చాలా శుభం జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా బాగానే ఉంటుంది. భాగ్యస్థానంలో ఉంటుంది. గురువు ఇంకా 10 రోజులు మాత్రమే అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు, పెళ్లి ఇటువంటి వాటికి సంబంధించిన వాటిని ఇప్పుడు ప్రయత్నం చేయండి. చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ విధంగా ప్రతి రాశివారు కూడాను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వ శుభాలు పొందుతూ, ఒకటి భగవంతుడిని ప్రార్థించినంత మాత్రం ఆ యొక్క గ్రహం ఎఫెక్ట్ పోతుంది అని మనం పూర్తిగా చెప్పలేం. అయినప్పటికీ పెద్ద రాయి మన మీద పడి దెబ్బ తాకాల్సింది, ఒక చిన్న ఇసుక రేణు మన మీద పడుతుంది. అందువల్ల అది నమ్మకం పెట్టుకొని భగవంతుని కనుక ప్రార్థిస్తుంటే 12 రాశుల వారు కూడా అన్నమాట ధర్మవర్తనలై కనుక ఉంటే, ఏ అసత్యం చెప్పకుండా సత్యవర్తనలై ఉన్నట్టయితే అన్ని గ్రహాలు అన్ని సమయాల్లో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను శుభాన్ని కలుగజేస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. స్వస్తి.